నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఖమ్మం జిల్లాలో గాలివాన భీభత్సం ఈదురుగాలులు వర్షంతో అతలాకుతలం పేదల కోసం ఎన్టీఆర్ కష్టపడ్డారు ఎన్టీఆర్ తనయుడి కన్నీళ్లు ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక ఒప్పందం 60 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రాణాల మీదకు తెచ్చిన గొడవ అత్తను చంపిన కోడలు ముగుస్తున్న వేసవి సెలవులు తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైరా, కొణిజర్ల, ఏల్కూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వైరా పట్టణంలో బలమైన గాలులతో వర్షం కురవడంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడటంతో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బండి పడుతుంది నాది ఆడే ఉంది వాడు చచ్చోడే కిటికీ లేచినవా తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామస్మరణలతో సప్తగిరులు మారుమోగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లలో బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం సుమారు 15 నుంచి 20 గంటలు పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు చేరాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక నిన్న 87,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం 4.99 కోట్ల రూపాయలుగా వచ్చిందని టీటీడీ ప్రకటించింది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని రద్దీకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ గురించి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుంచి. వర్మ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి తిరుమల గురించి?
తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామస్మరణలతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. వేసవి సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లలో బయట కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇక సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే చాలా తీవ్రంగా కొనసాగుతోంది. ఇక టోకెన్లు లేని భక్తులకైతే సర్వదర్శనం సుమారు 15 నుంచి 20 గంటలు పడుతోంది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోవడంతో క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు చేరాయి. ఇక పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక నిన్న 87,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 46,292 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.99 కోట్ల రూపాయలుగా వచ్చిందని టీటీడీ ప్రకటించింది. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు తమ ప్రయాణాన్ని రద్దీకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, మరి తిరుమల గురించి, అక్కడ ఉన్న రద్దీ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, తిరుమలలో భక్తుల భారీ రద్దీ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల దాకా సర్వదర్శనానికి సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే స్వామివారిని 74,569 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక ప్రస్తుతం కూడా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఒక్కరోజే కూడా దాదాపు హుండీ ఆదాయం కూడా దాదాపు 4,15,00,000 రావడం జరిగింది. ఇక రద్దీ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో, అలాగే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం ఉన్న నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టీటీడీ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జూన్ 1 వరకు కూడా ఈ వీఐపీ దర్శనానికి సంబంధించి కూడా పూర్తిగా వాటిని రిఫరెన్స్ లెటర్లు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. కేవలం ప్రోటోకాల్ వ్యక్తులు సెల్ఫ్ వస్తేనే కూడా ఈ సిఫార్సు దర్శనాలు కల్పిస్తామని చెప్పి అధికారులు ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో రికార్డు స్థాయిలో స్వామివారికి తలనీలాల సమర్పణ కూడా జరుగుతోంది. కేవలం ఈ నెల 27 వరకు ఈ డేటా చూసినా కూడా దాదాపు కేవలం ఈ మే నెలలోనే 12,43,063 మంది భక్తులు రికార్డు స్థాయిలో స్వామివారికి తలనీలాలు సమర్పించడం జరిగింది. అంటే వచ్చే భక్తుల్లో దాదాపు సగం మంది, అంటే ఇంచుమించు 50,000 మందికి రోజుకు తలనీలాలు సమర్పిస్తున్నారు. గత రికార్డులు పరిశీలించిన 2024లో మే నెలలో 10,65,000 మంది సమర్పణ చేశారు. అలాగే 2025లో చూసినప్పుడు కూడా 10,18,000 మంది భక్తులు తలనీలాలు సమర్పణ చేయగా, ఈ నెల మాత్రం దాదాపు 12,43,000 మంది, అంటే అదనంగా 2 లక్షల మంది కేవలం మే నెలలోనే స్వామివారికి తలనీలాల సమర్పణ అయితే చేసింది. ఈ తలనీలాలను కూడా 4 గ్రేడ్లుగా విభజించి టీటీడీ ఆన్లైన్ వేలం వేస్తుంది. ఇక రష్ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు స్కూళ్ళు, ఈ కాలేజీలు తెలిసే వరకు, అంటే వేసవి సెలవులు ముగిసే వరకు కూడా రష్ కంటిన్యూగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. వేసవి దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్ దగ్గర కూడా మంచినీరు కానీ ఇతర అన్న ప్రసాదాలు లాంటివి ఎప్పటికప్పుడు అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వసతి గదులకు కూడా ఇబ్బంది పడకుండా భక్తులకు పిఎస్సీ దగ్గర కూడా, అంటే
భారీ భక్తుల వసతి సముదాయాలు తిరుమలలో 5 ఉంటాయి. వాటన్నిటిలో కూడా బస ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే క్యూ లైన్ దగ్గర మిగతా చోట్ల కూడా ఈ వేసవి దృష్టిలో పెట్టుకొని ఇటు చలువు పందిరి లాంటి ఏర్పాటు కూడా చేశారు. మంచినీటి వసతి కూడా కల్పించారు. మొత్తం మీద రష్ కంటిన్యూ ఇంకా రాబోయే 2 రోజులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ. హైదరాబాద్ లో సంచలనం రేపిన రిచ్ కిడ్స్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో పోలీసులు తాజాగా మరొక యువకుడిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అర్జున్ కు సహకరించాడన్న ఆరోపణలతో జతిన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జతిన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ప్రధాన నిందితుడు అర్జున్ కు జతిన్ అనే స్నేహితుడు అన్ని విధాలా సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలైన మైనర్ బాలికను భయపెట్టి ఆమె నుంచి జతిన్ ఏకంగా 2 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ డబ్బుతో అర్జున్ కు న్యాయ సహాయం అందించాలని చూసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామని నగర పోలీసులైతే స్పష్టం చేస్తున్నారు. నిందితులపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడిన నిందితులను విచారిస్తూ పరారీలో ఉన్న వారి కదలికలపై నిఘా ఉంచారు. పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ ను అరెస్టు చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసినందుకు గాను అక్రమ కేసులు పెట్టి పలుమార్లు పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారని బాధితులు వాపోయారు. గురువారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు వారు తప్పక రావాల్సిందేనని నోటీసులు అందించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు హేమ, సునీత మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేరిట ప్రశ్నించే గొంతులపై పెట్టే కేసులకు భయపడేది లేదని, ప్రజల తరపున పోరాడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ మాజీ హేమసామల, మెట్టుగూడ మాజీ కార్పొరేటర్ రసూరి సునీత, బీఆర్ఎస్ సేవ్ ఫోర్ లీడర్ మేఘన, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంగీత విభావరి కార్యక్రమంలో మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు. త్వరలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం గతంలో రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రులు టీడీపీ కుటుంబం నుండి ఓనమాలు దిద్ది వచ్చారని వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పోరాడతామని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కేడర్ బలంగా ఉందని, త్వరలో టీడీపీ కేడర్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో నిద్రలేని ఉపవాస రాత్రులు గడిపారని ఆవేదన వ్యక్తపరుస్తూ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గ సీతాఫల్ మండి రెడ్డి డివిజన్ టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు నందమూరి రామకృష్ణతో పాటు తీగల కృష్ణారెడ్డిని శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వారు నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించి మనందరూ కూడా ఈరోజు మనం సాధించుకుంటా ఉన్నాం. సూర్యుడు చంద్రుడు ఉన్నంతసేపు ఆయన స్మరిస్తూనే ఉండాలి, మనం స్మరించాలి కూడా. అటువంటి మహానుభావులు ఈ ప్రపంచంలో దొరకరు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానంగా, రెండో విషయానికి ఏంటంటే నేషనల్ ప్రెసిడెంట్గా అతను ప్రధానమంత్రి పదవి వస్తా కూడా నా ప్రజలను, నా తెలుగు ప్రజలను
వదిలిపెట్టి పోరని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. అటువంటి మహానుభావుడికి మనం అందరం కూడా స్మరిస్తాం. అందరం కూడా వారి కుటుంబానికి అందరూ కూడా మనం అందరం కూడా ఉన్నాం. ఇంకొక విషయం రాజకీయంగా చెప్పాలి. నేను ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు ప్రపంచం చూపిద్దాం. అది నా సంకల్పం. మనిషి పుట్టిన వ్యక్తి ఏదో పని చేస్తూనే ఉండాలి. ఆ మంచి పనితోని మనం చేసే పనితోని ప్రజలకు మేలు జరగాలి. ఆ జరిగినప్పుడే దాని స్వార్థం ఉందని. ఎప్పుడు పుట్టేటప్పుడు అంతా చూస్తారు, కానీ శ్వాస పోయేటప్పుడు మాత్రం ఎవరు చూడలేము మనం. కానీ ఈ రోజు ఎన్టీ రామారావు గారిని ఎందుకు తలుచుకుంటున్నామంటే వారు చేసినటువంటి ప్రజాసేవ. ఆయన ఒక్క రూపాయి కరప్షన్ చేయలే. మమ్మల్ని అనేది మీరు ఒకవేళ కరప్షన్ చేస్తే. అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాంతకంగా మారింది. గ్రామానికి చెందిన కె పలసమ్మ, ఆయన కోడలు కరక నాగమణి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో పలసమ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతమేర తగ్గనున్నాయి. ఇరు దేశాల ప్రతినిధుల చర్చలతో అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ పాటించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. అణుకారుణ్యంపై మళ్లీ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే తాత్కాలిక ఒప్పందానికి ఇరాన్, అమెరికా తుది ఆమోదం తెలపాల్సి ఉందని ఆయా దేశాల అధికారులు తెలిపారు. ఒప్పందంపై సమీక్ష చేసేందుకు ట్రంప్ కొన్ని రోజుల సమయం కోరినట్లు సమాచారం అందుతోంది. తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన 2 వారాలకే సీఎం విజయ్ చుట్టూ వివాదాలు తుఫాన్లా చెలరేగాయి. ఆర్థిక మంత్రి మారి విల్సన్ నియామకంపై రచ్చ జరిగింది. ఇక విల్సన్ పాత వీడియోను షేర్ చేస్తూ డీఎంకే విమర్శలు చేస్తోంది. కాంచీపురం వాటర్ ట్యాంక్ ప్రాజెక్టు టెండర్లకు కేవలం 6 గంటలే గడువు అని ప్రశ్నించింది. ఇక ఒక వర్గానికి లబ్ధి చేకూర్చేందుకేనని విపక్షాల ఆరోపణ కూడా చేస్తుండటంతో కేరళలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన విజయ్ పార్టీ టీవీకే ఇక 2031 ఎన్నికల నాటికి కేరళలో బలపడటమే దళపతి లక్ష్యమా అని కూడా ప్రశ్నిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ కూడా జరుగుతోంది. సొంతంగా జీప్ నడుపుతూ సామాన్య ఉద్యోగిలా ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నారు సీఎం. ఇక తమిళనాడులో కొత్త శకం మొదలైందని అందరూ అంటున్నారు. ఇక ద్రవిడ కోటలో దశాబ్దాల రాజకీయ చరిత్రను తిరగరాశారు దళపతి. టీవీకే అధినేత విజయ్ ఇక పార్టీ పెట్టిన కొంతకాలంలోనే అధికార పగ్గాలను అందుకున్నారు. పాలన చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్కు వేస్తున్న విజయ్ తాజాగా కేబినెట్లోని మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. ఇక ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయ చరిత్రలో దశాబ్దాల తర్వాత తొలిసారిగా నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమిళనాడు ప్రభుత్వంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ భాగస్వామ్యమైంది.
నిజానికి 1954 ఏప్రిల్ 13 నుండి 1963 అక్టోబర్ 2 వరకు ఆ పార్టీ నేత కామరాజ్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ఆ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, విశ్వనాథ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఇది తమిళనాడు రాజకీయాలకు అస్సలు అలవాటు లేని విషయం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ ఒకే పార్టీ పెత్తనం చెలాయించేది. దీనివల్ల తమిళనాట అధికారాన్ని పంచుకునే పరిస్థితులు రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళనాడులో విజయ్ సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 35 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 ఉండగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వీసేకే, ఐయుఎంఎల్ పార్టీలకు చెందిన 2 ఎమ్మెల్యేలు వన్నియరసు, షాజమాన్ కూడా మంత్రులుగా ఉన్నారు. ఇది నిజంగా రాష్ట్ర అధికార స్వరూపాన్ని తిరగరాసే ఒక చారిత్రాత్మక మార్పు అనే చెప్పాలి. ఇక్కడ ప్రధాన విషయం ఏకంగా 59 ఏళ్ల రాజకీయ అజ్ఞాతవాసం తర్వాత జాతీయ పార్టీ కాంగ్రెస్ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దశాబ్దాల అధికార పంపిణీకి తెరదించుతూ సీఎం విజయ్ మంత్రివర్గంలో రాజేష్ కుమార్, విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సుమారు 6 దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఒక రాజకీయ శక్తిగా కొనసాగుతూనే ఉండటం విశేషం. దీన్ని బట్టి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు ఎలాంటిదనే విషయం అర్థమవుతోంది. కారణాలు ఏమైనప్పటికీ ఇన్నేళ్లు మాత్రం కాంగ్రెస్ అధికారాన్ని అందుకోలేకపోయింది. అయితే దీంతో తమిళనాడులో చెలరేగిన రాజకీయ తుఫాన్ ముగిసిపోలేదు. అధికార టీవీకేతో కాంగ్రెస్ పొత్తును ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకే వెన్నుపోటుగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కూటమిలోని స్థిరత్వంపై ప్రశ్నలు సంధిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. అంతేకాదు వాళ్ల స్వార్థ రాజకీయాలను ప్రజలు గుర్తిస్తారని, ప్రస్తుత విజయ్ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం. అయితే ఇన్నేళ్లు డిఎంకేతో కూటమిగా ఉన్న కాంగ్రెస్ ఇటీవల బయటకొచ్చి టీవీకేకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను ద్రోహిగా చూస్తోంది డిఎంకే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తమిళనాట కొత్త రాజకీయ శకం మొదలైందనే చెప్పాలి. మరోవైపు సీఎం విజయ్ చుట్టూ చాలా వివాదాలున్నాయి. లోక్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మొదట వందే మాతరం, చివరిగా తమిళ రాష్ట్ర గీతం పాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఆయన మంత్రివర్గ ఎంపికలోనూ మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి మారీ విల్సన్ విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో ఇప్పటి వరకు రీల్ సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ ఇప్పుడు రియల్ సూపర్ స్టార్ ముఖ్యమంత్రిగా మారారు. అధికారాన్ని చేపట్టిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలనలో పారదర్శకత చూపిస్తూ జవాబుదారుతనాన్ని కలిగి ఉండటం విశేషం. విజయ్ అధికారాన్ని అందుకుని 2 వారాలు కూడా కాకముందే రాజకీయ విమర్శల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు. మొదటి వారంలో 4 వివాదాలు తెరపైకొచ్చాయి. దీంతో యుద్ధానికి రంగం సిద్ధమైంది. తొలి వివాదానికి కారణం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర గీతాలాపన. విజయ్ తన కూటమి భాగస్వాములను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత వారి ప్రమాణ స్వీకార కార్యక్రమ నియమావళిపై ఈ వివాదం చెలరేగింది. నెక్స్ట్ తమిళనాడు ఆర్థిక మంత్రి విల్సన్ నియామకం. ఆయన హింసకు పాల్పడుతున్నట్లు ఉన్న ఓ వీడియోను డిఎంకే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో వివాదం రాజుకుంది. విజయ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ నెల 18న మల్లి వైకల్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం విజయ్ ఈలం తమిళకు నివాళులర్పించారు. శ్రీలంక అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ను స్మరించుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే విజయ్ ప్రభుత్వ తీవ్రవాద రాజకీయాలను ప్రోత్సహిస్తుందని బీజేపీ ఆరోపించింది. ఇక 4వ వివాదం కాంచీపురంలోని నీటి ట్యాంక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ టెండర్ చుట్టూ రాచుకుంది. కాంట్రాక్టర్లు బిడ్లు సమర్పించడానికి కేవలం 6 గంటల గడువు ఇవ్వడాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి.
ఈ ప్రక్రియ మొత్తం ఒక వర్గానికి అనుకూలంగా ఉండేలా రూపొందించబడిందని ఆరోపించాయి. అధికారంలోకి వచ్చి కేవలం 2 వారాలకే దళపతి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ వేడి రాజేస్తోంది. తమిళనాడులో ఉన్న విజయ్ ప్రభుత్వం కేరళలో కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తోందనే వాదన తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కేరళలో కూడా ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కానీ ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ హాజరు కాలేదు. అంతేకాదు కేరళలో టీవీకే ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించింది. బహుశా 2031 నాటికి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు కావచ్చు. ఈ క్రమంలోనే టీవీకే నెక్స్ట్ టార్గెట్ కేరళ రాష్ట్రమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తంగా ముఖ్యమంత్రిగా ఒక సినీ సూపర్ స్టార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి అతనిపైనే ఉంటుంది. సచివాలయంలో విజయ్ కుర్చీపై ఉన్న తెల్ల టవల్ను తొలగించడమైనా, సీఎం స్వయంగా జీప్ను నడపడమైనా, సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తరహాలో ఇంటి నుండి లంచ్ బాక్స్ తెచ్చుకోవడమైనా సరే, ఇవన్నీ నెట్టింట వైరల్గా మారాయి. అంతేకాదు పాలనలో విజయ్ మార్క్